చదువుకొని ఖాళీగా ఉండటం కాదు, నిరుద్యోగంగా ఉండటం కాదు, మీరు ఈ చదువులు పూర్తయ్యేటప్పటికి ఉద్యోగమే మీకు ఎదురు చూసేటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వంలో ఉండబోతా ఉంది, ఉంటుంది అని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ నియోజకవర్గంలో సార్ ఒక మాట మా కృష్ణతేజ గారి గురించి ఒకే మాట చెప్తాను, ఇది రిలేటెడ్ కాకపోయినా. ఈ చిలకలూరుపేటలో కృష్ణతేజ గారి కుటుంబం కొన్ని వందల కోట్ల రూపాయల ఆస్తులు ఈ మున్సిపాలిటీకి డొనేట్ చేసి ఒక చరిత్ర సృష్టించారు సార్. ఫస్ట్ ప్రెసిడెంట్ వారి కుటుంబం సార్, గర్వంగా తెలియజేస్తున్నాను నేను. వారు పక్కనే చార్లెస్ కాన్వెంట్లో కూడా చదివారు సార్. కాన్వెంట్ స్కూల్లో చదివి ఈ స్థాయికి రావటం అంటే చిలకలూరుపేట ప్రజలు గర్వపడుతున్నారని కూడా నేను తెలియజేస్తున్నాను సార్. మీకు ఈ సభాముఖంగా 65 ర్యాంక్ వచ్చింది చిలకలూరుపేటలో. మాకు తెలిసి ముగ్గురు ఉన్నారు సార్ ఐఏఎస్. మన భాస్కరుడు మన ఈ ఎండుగుంపాలెం దగ్గర విలేజ్ బుక్కాపురం సార్, మారుతి ఎండిగా కూడా చేశారు. సెకండ్ ముద్దన సాంబశివరావు గారు సార్. థర్డ్ మా కృష్ణతేజ గారు. మాకు ఒక ఆణిముత్యం ఈ నియోజకవర్గానికి కృష్ణతేజ గారు అని నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను ఇంకొక మాట పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తేవాలి, వారికి గుర్తుండి కూడా ఉండవచ్చు. 98లో సుస్వాగతం ప్రివ్యూ షో చూశాను. నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్గా, అప్పుడు నేను రాజకీయాల్లోకి రాలేదు. నేను పవన్ కళ్యాణ్ గారితో ఒక సినిమా తీయాలని అనుకున్నాను ఆ రోజు. చాలా మందికి తెలియదు ఇది. భీమినేని శ్రీనివాసరావు గారు, పవన్ కళ్యాణ్ గారు, నేను ముగ్గురమే సుస్వాగతం ప్రివ్యూ షో చూసి సినిమాకి కమిట్మెంట్ అయ్యి రావటం జరిగిందని నేను నీకు తెలియజేస్తున్నా. చిలకలూరుపేటలో నేను ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు సార్ ఈ విషయం. ఎందుకంటే ఒక అభిమానిగా నేను అప్పటికి రాజకీయాల్లోకి రాలేదు. ఒక అభిమానిగా పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీయాలని ఆనాడు ఒక ఆశయంతో, ఒక లక్ష్యంతో కలిశాను. వెళ్ళి ఎమ్మటే ఒప్పుకున్నారు. ఒకే 10 నిమిషాల్లో భీమినేని శ్రీనివాసరావు గారు కూడా మా పక్క విలేజ్ సార్, తాతపూడి ఇక్కడే. ఆ విధంగా అది నేను ఇప్పటికి కూడా నెమరు వేసుకుంటా ఉంటాను. ఎందుకంటే అంతలోకి అనుకోకుండానే రాజకీయాల్లోకి వచ్చా. లేకపోతే పవన్ కళ్యాణ్ గారితో సినిమా తీసి ఒక సంచలనం సృష్టించేవాళ్ళమని కూడా నేను మీకు తెలియజేస్తున్నాను.